బాబాయ్ ఎలా ఉంది బాబాయ్ కూటమి ప్రభుత్వం? బాగుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారా? చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటావు బాబాయ్? అన్ని మన ఎలా అంటే మన సొంత దేశంలో ఉన్నట్టుంది, మన సొంత రాష్ట్రంలో ఉన్నట్టుంది ఇక్కడ. అంటే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళడం లేదంటారు అసెంబ్లీకి? చేసి ఎందుకంటారు? అప్పుడు చేసిన వాళ్ళ పనులు తప్పుడు పనులకి కాదంటావా? చెప్పండి మీరు. అంతే అవసరం, అది వెళ్ళొచ్చు కదా, రమ్మంటున్నారుగా. ఇప్పుడు నేను ప్రజలు గెలిపించారు, నీ సమస్యలు రాష్ట్ర ఆ నియోజకవర్గానికి కావాల్సినవి అడగాలి కదా, అవునా కదా? గెలిపించారు, 2 లక్షల మంది ఎంతమంది ఓట్లు వేశారు, గెలిపించారు. వాళ్ళ సమస్యలు నీకు అడుగు, తీసుకో, రమ్మంటున్నారుగా. నీ ఫస్ట్ రోజు అసెంబ్లీ సమావేశాలు పిలిచినప్పుడు నీకు చక్కగా అసెంబ్లీ వరకు నీకు అవకాశం ఇచ్చారు, రమ్మని, కార్లో రమ్మని, అవునా కదా? మరి అంత ఇచ్చినప్పుడు ఎందుకు వెళ్ళడం లేదంటారు? ఆయన ఇష్టం, అది మనం చేసేది ఏం లేదు. అంటే బాబాయ్ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళాలంటారా వద్దంటారా అసెంబ్లీకి? వెళ్ళడం మంచిది, వెళ్తే మనం ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏమంటే చెప్పుకుంటే మంచిది కదా, అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా వద్దంటారు, మీరేమనుకుంటున్నారు? ఏమంటే చంద్రబాబు నాయుడుకి ఎన్ని సీట్లు వచ్చినప్పుడు ఆయనకే హోదా లేకుండా చేస్తానండి, 11 సీట్లకి హోదా ఇస్తారా? దాని రూల్ ఉంటది కదా, మనం చెప్పకూడదు కానీ లెక్కేసుకుంటే ఇప్పుడు ఎంత ఎన్ని సీట్లు వస్తే హోదా ఇస్తారనేది వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు కదా, అంటే ఎమ్మెల్యే జీతం అనేది ఇవ్వాలంటారా? అదే వాళ్ళు తెలుసుకోవాలి, అది ఆ కార్లు ఇవన్నీ ఖర్చులన్నీ కూడా ప్రదర్శనం, అది తీసుకోవాలా వద్దనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి, మనం చెప్పకూడదు, అంతే కదా? అంటే కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తేడా అనేది ఏమంటావు బాబాయ్? చాలా తేడా ఏంటంటారు? చెప్పండి, పర్లేదు. తేడా అంటే అప్పటికిప్పటికి ఏదైనా సమస్యలు కొద్దిగా అనుకుని చేస్తున్నారు వీళ్ళు, ఈ గవర్నమెంట్ చేస్తుంది, చేయట్లేదు. కొన్ని 6 కొన్ని చేస్తున్నారు కదా. మన విజయవాడ, మన అమరావతిని ఎలా చేయబోతారంటారు మరి కూటమి ప్రభుత్వం? పోయినసారి ఇదే గవర్నమెంట్ పోయినసారి 5 సంవత్సరాలు ఉంటే చాలా బాగుండదు, డెవలప్ అయ్యేది. ఇక్కడ నుంచి కష్టపడితే డెవలప్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్ ని సింగపూర్ లా తయారు చేస్తారా? చేయగలదు, దమ్ము ఉంది. అయితే ఇంకొకటి, ఆయన కాదు, కేంద్రం కూడా వీళ్ళ చేతిలో ఉంది కనుక చేసే దమ్ము ఉంది, చేయగలడు అని అనుకుంటున్నాను. ఎందుకు నమ్ముతున్నావు బాబాయ్ చేస్తాడని? ఆయన మాట తప్పదు, చెప్పింది చేస్తాడు. అంటే మాట మీద నిలబడ్డా అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏదో చెప్తారు, చేసి నిలబడేది ఎవరో నిలబడలేనిది ఎవరో తెలియదు జనాలకి. బాబాయ్ అంటే ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏమన్నా తీసుకొచ్చారు కంపెనీలు, ఎలాంటి ఏమన్నా డెవలప్మెంట్ గురించి చెప్పు. మనం చెప్పకూడదు, జనాలు తెలుసు, చూస్తున్నారు, 5 సంవత్సరాలు చూస్తారు కదా. ఇక్కడ 5 సంవత్సరాలు కూడా చూస్తున్నాం కదా, 5 సంవత్సరాలు కూడా చూస్తాం కదా, అప్పుడు జనాలు నమ్ముతారు, ఎవరైనా తెలుసు. ఇప్పుడు ఈయన చేయలేదనుకో, రేపు జగన్ గారినే గెలిపించుకుంటారు, ఈయన చేత కాకపోతే. ఎందుకంటే ఆ గవర్నమెంటే బాగుందని ఆయనే గెలిపించుకుంటారు మళ్ళీ, అంతే కదా.